హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఎండు చేపలు, ఉప్పు చేప అంటారంట దీన్ని, నాకైతే తెలీదు. సో ఇక్కడ చూడండి, మార్కెట్కి వెళ్ళి తెచ్చాము. అలాగే నా హస్బెండ్ మొత్తం క్లీన్ చేసి పెట్టారనమాట ఇలా. సో ఈ రెసిపీ కూడా నా హస్బెండే చేశారండి, నేనైతే చేయలేదు. నేను ఎండు చేపలు తినను కూడా, ఓకేనా. సో నా హస్బెండే చేశారు రెసిపీ కూడా. సో ఇక్కడ చూడండి, ముందుగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అవి పెద్దగా ఉంటాయి కదండి, సో దాన్ని కట్ చేస్తున్నారనమాట. పెద్దగా ఉంటే 4 పీసెస్లో, చిన్నగా ఉంటే 3 పీసెస్లో అయితే కట్ చేస్తున్నారు ఈ విధంగా. అండ్ మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే డెఫినెట్గా చేయండి, ఓకేనా. నేను ఎప్పుడూ చిన్నప్పుడు తిన్నాను, కానీ ఇప్పుడైతే ఆ స్మెల్కి నేనైతే అస్సలు తట్టుకోలేను అనమాట. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ని బాయిల్ అవ్వడానికి అయితే పెట్టారు. ఇవి హాట్ వాటర్లో వీటిని శుభ్రంగా కడగాలంట. సో వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న చేపలు, ఎండు చేపలను అయితే వేసేసారు. సో చూడండి, ఎంత డస్ట్ ఉంది అసలుకి అందులో. నాకు అస్సలు తెలీదు వీటిని ఇలా కడగాలని. డైరెక్ట్గా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేయడమే అనుకున్నాను నేనైతే. తర్వాత చూపించారనమాట, ఎంత డస్ట్ ఉంది చూడు, ఎలా తింటావు దీన్ని ఫ్రై చేసి అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో మొత్తం ప్రాసెస్ మొత్తం నా హస్బెండే చేశారండి. అండ్ ఎండు చేపలు తేవడానికి బయటకైతే వెళ్ళాము. ఇంకా అక్కడ ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. అన్ని రకాలు ఉన్నాయి అక్కడైతే. అండ్ లాస్ట్లో ఒక క్లిప్ కూడా, చిన్న క్లిప్ పెడతాను, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ హాట్ వాటర్లో ఒక 3-4 మినిట్స్ పెట్టిన తర్వాత దీన్ని డ్రైన్ అయితే చేసుకోవాలి. డ్రైన్ చేసుకొని మళ్ళీ దీని మీద చల్లటి నీళ్ళు అంటే నార్మల్ వాటర్ వేసుకొని డ్రైన్ చేస్తున్నాను. సో ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే శుభ్రంగా కడిగారండి. అదైతే వీడియో క్లిప్ అయితే స్కిప్ అయిపోయింది, సో మిస్ అయిందనమాట, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత, హీట్ అయిపోయింది కొద్దిగా ఎక్కువగా, అందులో డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేసారు. ఇంకా బ్లాస్ట్ అయిపోయిందనమాట. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసారు. ఇంకా మగవాళ్ళు చేస్తే ఇలాంటి బ్లాస్ట్ అయితే అవ్వాల్సిందే. సో ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేబీ ఈ రెసిపీ మీలో కూడా ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు, దీని పేరేమో నాకైతే తెలియదండి, ఉప్పు చేప అన్నారు నా హస్బెండ్ అయితే, ఓకేనా. సో ఆనియన్స్ కొద్దిగా జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపలు అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఎంతమందికి ఇష్టం అండి, నాకైతే కింద కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే మీరు ఎలా చేస్తారు, ఏ ప్రాసెస్లో చేస్తారు, అది కూడా నాకు కామెంట్ చేస్తే ఒకసారి డెఫినెట్గా నేను కూడా ట్రై చేస్తాను, ఓకే. అండ్ పిల్లలు కూడా ఫస్ట్ టైం తిన్నారండి ఈ ఫిష్ అయితే. ఇంకా ఎంత స్మెల్ వస్తుంది ఫిష్ ఏం తెచ్చారు ఇంట్లో అని ఒకటే గొడవ అనమాట, ఏంది ఈ స్మెల్ అని. వాళ్ళు చూసింది కూడా ఫస్ట్ టైం చూశారు నా పిల్లలైతే. సో ఇక్కడ చూడండి, ఇలా ఒక 5 to 7 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి అండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశారు కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో ఏం యాడ్ చేయలేదండి. ఇంకా కొద్దిగా ఉప్పు తక్కువ అయింది అని కొద్దిగా 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్స్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత
అండ్ దీని పేరు ఏమో నాకైతే కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. దీని పేరు ఉప్పు చేపనేనా లేదా మరి వేరే పేరుతో పిలుస్తారా, లేదా మీ ఊర్లో ఏ పేరుతో పిలుస్తారో నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుందంట, బట్ శుభ్రంగా వాష్ చేశారు కదండి, 2-3 టైమ్స్ దీన్ని వాష్ చేశారు కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువ అయిపోయింది అని చెప్పి యాడ్ చేశారు. ఇంతే అండి, ఈజీ ప్రాసెస్లో చేసేసారనమాట. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేను నా హస్బెండ్ అయితే ఫిష్ తేవడానికి వెళ్ళాము. సో ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. షార్క్ అంట అండి, షార్క్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ చిన్న చిన్నగా కట్ చేసి క్యూబ్స్ లాగా. ఇంకా ఎన్ని రకాలైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా.